Next, find the equation of the plane passing through the points 1, -2, 4 and 3, -4, 4, 5 and perpendicular to YZ plane. ఇదేంటి ఇలా చెప్పేసుకుంటూ పోతాను అనుకుంటారా? ఆల్రెడీ నేను ముందైతే క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేశాను. అవైతే మీరు ఖచ్చితంగా అయితే చూడండి అన్నమాట. అప్పుడైతే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూడకుండా అయితే రావద్దు ప్లీజ్. ఓకే, ద ఈక్వేషన్ వన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్, ఇదైతే మన ఫార్ములా తీసుకుంటాం. నెక్స్ట్ x1 అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఇవి x1 y1 z1. ఫస్ట్ పాయింట్స్ x1 y1. x1 అంటే -1, ఓకే. b అంటే +2, -2 కలిపితే +2. నెక్స్ట్ z1 అంటే 4, ఓకే. క్లారిటీ. ఈక్వేషన్ 1 అనుకుంటాం. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ద పాయింట్స్, ఈ పాయింట్స్ దేనికుంటా పాస్ అవుతున్నాయి? దీనికుంటా. 3, -4, 5 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు x, y, z ప్లేస్లో. x అంటే 3, y అంటే -4, z అంటే 5, ఓకే. 3, -1, 3 -1 2, -4 + 2 -2, 5 - 4 1, a × 2 2a, b × -2 2b, c × 1 c = 0. సింపుల్. ఎక్కడ కన్ఫ్యూజన్ అవ్వడానికి వీలు లేదు మీకు అస్సలు. నెక్స్ట్ గివెన్ పెర్పెండిక్యులర్ టు YZ ప్లేన్. మన ప్లేన్ ఏమి ఇచ్చాడు? YZ అంటే రేషియోస్. మీరు అక్కడ ఎగ్జామ్ హాల్కి వెళ్ళక మీకు కన్ఫ్యూజన్ అవ్వకలేదు. YZ ఇచ్చాడు. రిమైనింగ్ ఏ టర్మ్ మిస్ అయింది? అక్కడ y ఉంది, z ఉంది, రిమైనింగ్ x మిస్ అయింది. x అంటే x ప్లస్లో 1 పెట్టేసుకుందాం అంతే, ఇంకేమీ వద్దు. రేషియోస్ రిమైనింగ్ YZ జీరోస్, ఇచ్చిన ప్లేన్స్ జీరోస్. ఇవ్వలేంది x1 అంతే, 1 0 0. ఇచ్చింది ఏంటి? YZ అంటే 0 0. ఇవ్వలేంది x 1 అంతే. నెక్స్ట్ drs ax + by + cz = 0. ఇదైతే ఫార్ములా అన్నమాట drsది. సో మనకు ఆల్రెడీ తెలుసు x అంటే ఎంత? 1, y అంటే 0, z అంటే 0. ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ABC అయితే వస్తాయి. సాల్వింగ్ 2 and 3 ABC అనేది తీసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇప్పుడు కూడా నువ్వు సెంటర్కి వచ్చాయి డైరెక్ట్గా -2 వేసి, -2 సెంటర్కి వచ్చిన తర్వాత సార్ రైట్ టర్నింగ్ తీసుకో. ఎంత ఉంది? C అంటే అటు దగ్గర ఏముంది? ఒకటే ఉంది, C. అది వేసి సెకండ్ ప్లేస్లో. నెక్స్ట్ సెంటర్కి వచ్చావు, పని అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపో. ఎంత ఉంది? 2 ఉంది, ఇంకా ఇంటి దగ్గర 2 కూడా వేసి తెచ్చి అంతే. సింపుల్ అయిపోయింది. ఎక్కడ కన్ఫ్యూజన్ అవ్వడానికి వీల్లేదు. నెక్స్ట్ మళ్ళీ సెంటర్కి వచ్చాయి థర్డ్ ఈక్వేషన్లో. ఎంత ఉంది? 0 0 వేసాయి, 0 0. ఈ చివరి వేయాలి, 0 0. నెక్స్ట్ సెంటర్కి వచ్చావు, రైట్ తీసుకో, 0 మళ్ళీ వేసాయి, 0. నెక్స్ట్ రైట్ తీసుకున్నావు, ఇంటికి వచ్చి సెంటర్కి వచ్చిన పని అయిపోయిందని ఇంటికి వెళ్ళిపో. ఎక్కడ ఉంటుంది? a × 1 వేసాయి, ఓకేనా. ఇప్పుడు చూద్దాం. -2 × 0 0, 1 × 0 0, a/, అనమాట. b/1 × 1 1, 2 × 0 -0, 2 × 0 0, -2 × 1 అంటే -2 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక మైనస్ ఉంటుంది కాబట్టి +2, ఓకే. 0 - 0 0, b/1 1, c/2, 0 + 2 అంటే ఇంకెంత? 2 కదా, ఓకే. ఇటు వెళ్తే మనకి ఈక్వాలిటీ అవుతుంది. a = 0, b = 1, c = 2. ఈ వచ్చిన వాల్యూస్ని మన ఈక్వేషన్ 1లో అయితే సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఈక్వేషన్ 1 ఎక్కడ ఉంది చూద్దాం. ఈక్వేషన్ 1 అంటే ఇది. a, b, c వాల్యూస్ని ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అంతే, ఇంకెక్కడ మీరు మార్చొద్దు. చాలా సింపుల్. చూద్దాం. a అంటే మనకి ఎంత? 0 వేసాను, b అంటే 1 వేసాం, c అంటే 2. ఇప్పుడైతే చూద్దాం. 0 అంటే ఎనీథింగ్ 0, 1 × y అంటే y, 1 × 2 అంటే 2, ఓకేనా. ఎక్కడ కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఇది ఎలా అన్నా, మాకు ఇది కూడా రాదన్నా, మల్టిప్లికేషన్ ఉంటే నో ప్రాబ్లం బ్రదర్, మీకు నేర్పించడానికి నేను ఉన్నాను. మీరు నాకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? అంతే. ఇప్పుడైతే చూద్దాం. నీకు 2 పనులు ఉన్నాయి బ్రో. z ఉంది, -4 ఉంది. చేసేద్దాం 2 పనులు కూడా, పోయేదేముంది. ఫస్ట్ పని చేద్దాం. 2 × z 2z అయిపోయింది. ఇంక ఫస్ట్ పని అయిపోయింది, ఇంక మన వెళ్ళక్కర్లేదు. 2 × -4 8, అక్కడ ఎంత ఉంది? -8 అంతే. 2 పనులు అయిపోయినాయి బ్రో, ఇంకే గొడవ లేదు. 0కి వాల్యూ లేదు. y + 2
జెడ్ మైనస్ 2 ఇంటూ -8 2 - 8 అంటే -6 2z - 6 ఈక్వల్ టు 0. మీరు ఒక్కటి గుర్తెట్టుకోండి, మనకి ఇక్కడ వైజెడ్ ఇచ్చేది, కానీ ఇక్కడ మనకి రిమైనింగ్ ఎంత వాల్యూ 1 తీసుకున్న మన ఎక్స్ ప్లస్ అది ఎంత అయింది 0. మీకు ముందు సమ్లో కూడా చూపిస్తాను, ఒక్క నిమిషం. ముందు సమ్లో XY ఇచ్చాడు, మనకి XY ఇస్తే మనకి ఇంకా ఎంత మిగలేదు, రాలేదు, జెడ్ రాలేదు. అప్పుడు లాస్ట్కి జెడ్ అంటే ఏంటి చూద్దామే. లాస్ట్కి ఇక్కడ చూడండి, లాస్ట్కి X వచ్చింది, Y వచ్చింది, కానీ జెడ్ రాలే, 0 అయిపోయింది. ఇది కూడా అంతే, మనకి ఏ ప్లెయిన్ అయితే ఇవ్వడో అది లాస్ట్కి రాదు, మనకి దాని ప్లేస్లో మనం 1 అని తీసుకుంటాం అంతే. థ్యాంక్ యూ గైస్. ఇంకొక సమ్ అయితే ఉంది దీని మీద. ఆల్రెడీ XY చేసాం, నెక్స్ట్ YZ కూడా చేసాం. ఇంకా రిమైనింగ్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, అది కూడా మీరు ఒక్కసారి గెస్ట్ చేసి మీరు ఓన్గా చేయండి. నేను అది కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.